సో హాయ్ అందరికీ, వెల్కమ్ టు డే 7 ఆఫ్ 15 డేస్ ఛాలెంజ్. అయితే ఈ వీడియోలో నేను మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. అంటే మీరు రోజు రెగ్యులర్గా చూసే మొబైల్లోనే ఫస్ట్ స్క్రోలింగ్ ఆపండి. 15 డేస్ ఛాలెంజ్ డే 7లో మీకు కొన్ని ఉపయోగపడే బెస్ట్ తెలుగు ఛానల్స్ గురించి చెప్పబోతున్నాను. అంటే మనం ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్లో కూర్చొని ఆఫ్లైన్లో ఒక పేపర్ని ఎలా సాల్వ్ చేస్తే వింటామో అలాంటి కొన్ని విషయాలని నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరినైతే చూస్తున్నారో టు డూ లిస్ట్ని మీరు డే 1 నుంచి కూడా మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలాగా బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నాలెడ్జ్ లేకపోతే, బిగినర్ అయితే ఇలాంటి వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. మనకున్నటువంటి నాలెడ్జ్ని నలుగురికి పంచితే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. సో ఈరోజు డే 7 అనమాట. సో 1 వీక్ కావస్తోంది ఈ రోజుతో. మన టు డూ లిస్ట్లో ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద సిలబస్ అనేది మనం కొంచెం కవర్ చేసుకొని ఉంటాం ప్రాక్టీస్ సెషన్స్లో. సో నెక్స్ట్ గురించి ఏంటి అంటే, సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రతిసారి చెప్తున్నాను అని మీరు విసుగు చెందొద్దు. నార్మల్గా రివైజ్ చేసుకోండి. స్క్వేర్స్, టేబుల్స్, ఫ్రాక్షన్స్ నేను ప్రతి టు డూ లిస్ట్లో దీన్ని యాడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను యాడ్ చేయకపోయినా సరే మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో 1 to 50 స్క్వేర్స్ ప్రాక్టీస్ చేయండి, క్యూబ్స్, ఫ్రాక్షన్స్ అన్నీ కూడా చేయండి. డే 1 నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు చెప్పిందే చెప్తున్నాను అని బోర్ ఫీల్ అవ్వద్దు. ఈరోజు ఫస్ట్ టైం చూసే వాళ్ళకు కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ స్పీడ్ మ్యాథ్స్కు సంబంధించిన టాపిక్స్ అనమాట. ఈరోజు ఏంటి అంటే సింప్లికేషన్స్. ఆల్రెడీ నేను మీకు నిన్న డే 6లో ఒక వీడియో చెప్పాను. చూడని వాళ్ళు ఆ వీడియోకి వెళ్ళి చూడండి. డే 6లో సింప్లికేషన్స్ రిలేటెడ్ తెలుగులో అర్థమయ్యేలాగా ఒక లెక్చర్స్ గురించి చెప్పాను. ఆ లెక్చర్స్ మీరు ఎంతమంది విన్నారో లేదో నాకు తెలీదు. వినకపోతే మళ్ళీ వినండి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని బిగినర్స్ కోసం మంచి వీడియో అనమాట. మీరు ఏం చేస్తారు అంటే సింప్లికేషన్స్ని ఈరోజు ఒక 40 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుసు కదా మన రూల్, టైమర్ పెట్టుకొని ఒక్కొక్క క్వశ్చన్స్కి 15 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ టైమర్ ఆన్ చేసుకొని మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. అలా ఒక క్వశ్చన్కి 20 మినిట్స్ టైం చొప్పున మీరు ఎన్ని క్వశ్చన్స్ని చేయాలనుకుంటున్నారో అంత టైం సెట్ చేసుకొని ముందే అన్నీ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్ అనమాట. ముందు గత 4-5 డేస్లో నేను నెంబర్ సిరీస్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను, కానీ ఆల్రెడీ రిపీటర్స్ చేయగలుగుతారు. కొత్త వాళ్ళు అసలు నెంబర్ సిరీస్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా పిక్ చేసుకోవాలి, అన్నీ కూడా గ్యాప్ వైజ్గానే ఉంటాయా, ఫ్రాక్షన్స్ వాల్యూగానే ఉంటాయా, డిఫరెంట్గా ఇస్తే ఎలాగా, అంటే స్టార్టింగ్ బిగ్ నెంబర్ ఇచ్చి వెంటనే స్మాల్ నెంబర్ ఇస్తే ఎలా చేయాలి, లేదా స్టార్టింగ్ నుంచి స్మాల్ నెంబర్ ఇచ్చి బిగ్ నెంబర్ అగైన్ స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్, అన్నిటినీ కూడా డిఫరెంట్ అంటే 2 నెంబర్స్ మధ్య గ్యాప్ ఉంటుంది చూసారా, అలాగా అంటే అన్నీ డిఫరెన్స్గానే ఉండవు, అన్నీ ఇలా రూల్స్ ఉంటాయన్నమాట. అవన్నీ చూడాలి అంటే కొత్త టైప్ ఆఫ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అని మనకి తెలియాలంటే నేను ప్రతిసారి నమ్మే రూలు క్లాస్. ఎందుకంటే మనం బుక్ తీసుకున్నా, ప్రాక్టీస్కి రిలేటెడ్ PDF తీసుకున్నా కానీ అందులో కొన్నే ఉంటాయి. కానీ రెగ్యులర్గా క్లాసెస్ వింటే న్యూ ప్యాటర్న్ ఆఫ్ అ నెంబర్ సిరీస్ అనేవి చెప్తారనమాట. సో ఫస్ట్ నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఓపెన్ చేసి నెంబర్ సిరీస్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అని ఓపెన్ చేయండి. ఇక్కడ కౌశిక్ మోహంతి సార్కి సంబంధించిన ఈ ప్లేలిస్ట్ కనిపిస్తుంది అనమాట. అంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీరు డైలీ కొంత చూస్తే మీకు నెంబర్ సిరీస్ మీద ఒక గ్రిప్ వస్తుంది. సో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూసారా, ఎన్ని రకాలుగా ఒక నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ అడగొచ్చో అన్ని టైప్ ఆఫ్ నెంబర్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ఉండింది. సో మీరు ఈ క్లాస్ని యూటిలైజ్ చేసుకోండి. కొత్త వాళ్ళు డిఫరెంట్గా ఉన్నప్పుడు ప్రాక్టీసే కాదు, వింటే మనకి ప్రాక్టీస్కి చాలా ఈజీగా ఉంటుంది. అంటే బేసిక్స్ నేర్చుకోవాలి కాబట్టి. సో ఈ వీడియో అనేది మీరు మిస్ చేసుకోకుండా చూడండి. చేసి మాక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. నేను కంప్లీట్గా ఇప్పుడు హోమ్ ప్రిపరేషన్ అయినా సరే నా మ్యారేజ్కి ముందు నేను ఆఫ్లైన్ కోచింగే తీసుకున్నాను. అక్కడ మనకి బేసిక్ నుంచి నెంబర్ 1 నుంచి ఏం చెప్పుకుంటూ వెళ్ళరు కదా, మనం జాయిన్ అయిన వెంటనే పేపర్ ఎక్స్ప్లెనేషనే స్టార్ట్ చేస్తారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక వితిన్ 1 మంత్లో పేపర్ సాల్వింగ్ టెక్నిక్తో పాటు ఒక సైడ్కి సిలబస్ కూడా కవర్ అవుతుంది. అంటే నేను అది నమ్ముతాను అనమాట. అందుకని మీకు వచ్చినా రాకపోయినా, ఆన్సర్స్ వచ్చినా రాకపోయినా మీరు ఒక పేపర్ సాల్వ్ చేయండి. ఆ కూర్చొని సాల్వ్ చేయడం అనేది అలవాటు అవుతుంది అని నేను చెప్తాను. సో ఇప్పుడు ఈ మాక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి
మీరు ఏం చేస్తారు అంటే, చాలామంది ఇక్కడ ఈ విషయం చెప్దామని ఈ వీడియో మెయిన్ కంటెంట్ అనమాట. తెలుగు 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 అని అడుగుతున్నారు. కానీ 10 రకాలుగా ఉన్న తెలుగు ఛానల్స్ కోసం వెతకడం కంటే, అంటే చాలా రకాల కంటెంట్, అంటే కొంచెం ఎక్కువ మొత్తంలో ఉన్న కంటెంట్ ఒక ఛానల్లో ఉంటే, ఫస్ట్ ఆ ఛానల్లో ఉన్న మన తెలుగు కంటెంట్ అంతా మనం వినాలి కదా. మనకంటూ ఒక ఐడియా వస్తుంది కదా. చెప్తారు కదా, 4 పుస్తకాలు చదవడం కంటే మీకు పేపర్ సాల్వింగ్ మెథడ్ కానీ క్వశ్చన్స్ని ఎలా పిక్ చేసుకోవాలి అని ఒక తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉండాలని నేను ఈ ఛానల్స్ని సజెస్ట్ చేస్తున్నా. డిఫరెంట్ వెతకడానికంటే ముందు నోటిఫికేషన్ పడేలోపు ఈ ఛానల్లో ఉన్న తెలుగు ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ అన్నీ వినండి. దాదాపు ఒక 300-500 క్లాసెస్ ఉన్నాయి. అన్నీ కూడా మీరు రెగ్యులర్గా ఎవరైతే కన్సిస్టెన్సీగా వింటారో, ఫ్రీ ఆఫ్ కాస్టే కదా వింటారో, నోటిఫికేషన్ వచ్చేలోపు మీకంటూ ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ థింగ్ నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. సో అర్థమెటిక్ మీకు ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ అని చెప్పి అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ ప్లేలిస్ట్లో 67 క్లాసెస్ ఉన్నాయి. ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి. 1 by 1 నేను మీకు చెప్తాను అనమాట. ఈ ప్లేలిస్ట్లో ఉన్న క్లాసు రోజుకొకటి వింటే పేపర్ ఎక్స్ప్లెనేషను, అప్రోచ్ ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి అనేది టీచర్స్ లెక్చర్స్ ద్వారా మనం నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా ఈ ఛానల్లో ఉన్న ఈ లెసన్స్ వినండి. అంటే అందరూ తెలుగు అడిగారు కాబట్టి మనకి చాలా అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ఈ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అందుకని నేను మీకు ఇది సజెస్ట్ చేస్తున్నాను. పేపర్ ఎక్స్ప్లెనేషన్ డైలీ ఒక పేపర్ వినండి. ఛానల్ ఓపెన్ చేసి మళ్ళీ ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క డే రోజున వినండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అర్థమెటిక్ రిలేటెడ్లో నేను ఒక టాపిక్ చేర్చానమాట. అర్థమెటిక్లో మీరు పర్సంటేజ్ చాప్టర్ వినండి. నాకు 2-3 కామెంట్స్ కూడా వచ్చాయి. పర్సంటేజెస్ని మేము ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్. ఇది నేను ఏదో ప్రమోషన్ కోసమో రికమెండేషన్ కోసమో చెప్పట్లేదు. బిగినింగ్లో ఉన్నప్పుడు పర్సంటేజెస్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలని నాకు తెలియనప్పుడు నేను ఈ క్లాస్ నుండే బేసిక్స్ నేర్చుకున్నా. నాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు, అందుకని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను అనమాట. పర్సంటేజ్ చాప్టర్ కూడా ఈ శ్రీధర్ సిసి ఛానల్స్లో ఒక వీడియో లెక్చర్ ఉంది. 1 hour క్లాస్ ఉంటుంది. 1 hour క్లాస్ ఒక పార్ట్, అండ్ పార్ట్ ఇంకొక క్లాస్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీరు ఒక క్లాస్ వినండి. ఎక్కడ వినాలి ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో చూడండి. సో ఇక్కడ శ్రీధర్ సిసి ఛానల్లో పర్సంటేజ్ చాప్టర్కి రిలేటెడ్ ఉండింది, తెలుగులో ఉండింది. ఇందులో పార్ట్ 1 పార్ట్ 2 అని 2 వీడియోస్ ఉన్నాయన్నమాట. ఒకసారి చూడండి, చాలా బాగా అర్థం అవుతాయి. ఎలా ఫ్రాక్షన్స్ టు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ ఎలా చేంజ్ చేసుకోవాలని బాగా చెప్తారు. అండ్ అలాగే ఇందులో 2 parts ఉన్నాయన్నమాట. అది పార్ట్ 1 అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఇది పార్ట్ 2. ఈ 2 క్లాసెస్ వినండి. పర్సంటేజ్ మొత్తం చాప్టర్ మొత్తం ఒక ఐడియా వస్తుంది. రిమైనింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అనమాట. సో ఇదన్నమాట క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రిలేటెడ్ క్లాసెస్. అంటే స్టార్టింగ్లో అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ క్విజెస్ ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు క్లాసెస్ అంటే, రిపీటర్స్ క్లాసెస్ వింటారు, నేను చెప్పిందే చెప్పినట్టు చేయరు, వాళ్ళకి ఎలా కావాలో కూడా ఇంకా చేసుకుంటారు. కొత్త వాళ్ళు కామెంట్స్ వస్తున్నప్పుడు నాకే అనిపిస్తుంది, అన్నీ కూడా ప్రాక్టీస్ క్విజెస్ ఇచ్చుంటే సిలబస్ రావట్లేదని చెప్తున్నారు, కొంతమంది స్పీడ్ రావట్లేదని చెప్తున్నారు, బేసిక్స్ తెలియవని చెప్తున్నారు. సిలబస్ కాపీయే పెట్టుకొని చదవాలని ఏమీ లేదు, ఫ్లోలో అంతా తెలిసిపోతుందన్నమాట. అంటే మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామ్కి చదువుతున్నట్టు సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ చేయాలి అనేలాగా కొంచెం మైండ్ సెట్ పక్కన పెట్టుకోండి. రెండోది ఏంటి అంటే, నేను ఈ వీడియో లెక్చర్స్ చెప్పడానికి కారణం అందరూ తెలుగు అడిగారని. రెండో రీజన్ ఏంటి అంటే, మనకి స్పీడ్ మ్యాథ్స్ ఎవరో అడిగారు కామెంట్లో, స్పీడ్ మ్యాథ్స్, నెంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ఫ్రాక్షన్స్ ఎంతవరకు నేర్చుకోవాలి అని. అసలు దానికి లిమిట్ అని మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు రివిజన్ చేసుకోవడం, కొత్తవి నేర్చుకోవడం, రివిజన్ చేసుకోవడం, కొత్తవి నేర్చుకోవడం, ఇలా ఒక 1/2 hour టైం పెట్టుకుంటూ వెళ్ళండి. ఎక్కడ స్పీడ్ మ్యాథ్స్ ఉపయోగపడకుండా ఉంటుంది చెప్పండి? క్యాలిక్యులేషన్స్లో కావాలి, సింప్లికేషన్స్లో కావాలి, అప్రాక్సిమేషన్స్లో కావాలి, ఒక డిఐ సాల్వ్ చేస్తే అక్కడ కావాలి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కావాలి, మనకు అర్థమెటిక్లో కావాలి. ఎక్కడ నెంబర్ కనిపిస్తే అక్కడ స్పీడ్ మ్యాథ్స్ ఉన్నట్టు అర్థం. అందుకని స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోండి అని నేను డైలీ ఇక్కడ రివిజన్ చేయమని 1-50 చెప్తానన్నమాట. అందుకోసం మీరు దాన్ని అసలు నెగ్లిజెన్సీ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీలో మీరు బ్లడ్ రిలేషన్ పజిల్స్ని ఒక 3 sets చేయండి అనమాట. నేను ఏదైతే చెప్తానో, అంటే నా దగ్గర రీజనింగ్ రిలేటెడ్ ఎలాంటి పీడిఎఫ్స్ ఉన్నా కానీ నేను ఎవ్రీడే మార్నింగ్ షేర్ చేస్తూ ఉంటాను. నేను చెప్పింది ఎయిదర్ ఇప్పుడు నేను ఇలా
సాల్వ్ చేయండి అని చెప్తాను. సాల్వ్ చేయడానికి అసలు మీ దగ్గర సోర్స్ ఉన్న వాళ్ళైతే ఓకే, సోర్స్ లేని వాళ్ళు ఎలాగా అంటే క్విజెస్ ఎక్కడి నుంచి చేయాలి, లేకపోతే లేదా నేనైనా చూపించాలి, అలా చెప్తేనే వాళ్ళు టు డూ లిస్ట్లో ఉన్న ఒక టాపిక్ని కవర్ చేస్తారు, లేకపోతే వెనకబడిపోతారు కాబట్టి. సో నేను ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ క్వశ్చన్స్ని క్లాస్ వినకుండా మీరు ఆల్ఫా న్యూమరిక్ క్వశ్చన్స్ని ఫస్ట్ సాల్వ్ చేయండి. ఎలా సాల్వ్ చేస్తారు, నా దగ్గర ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ని ఆల్ఫా న్యూమరిక్ క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి మీకు వీలైనన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఎస్టర్డే క్లాస్లోని సిల్లాజిమ్స్ పీడిఎఫ్ షేర్ చేశా. పీడిఎఫ్ కంప్లీట్ చేసి ఉంటే ఓకే, కంప్లీట్ చేయని వాళ్ళు మళ్ళీ ఒక 10 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. కొన్ని క్లాసెస్ రిలేటెడ్ కూడా చెప్పానమాట. స్మృతి మేడంకి సంబంధించిన క్లాస్, అందులో సిల్లాజిమ్ టాపిక్స్ అన్నీ కవర్ అయి ఉన్నాయి, మీరు ఆ క్లాస్ వినొచ్చు. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్లో షేర్ చేశాను. ఈరోజు ఒక 15 క్వశ్చన్స్ ఇన్ఈక్వాలిటీస్ చూడండి. ఇవన్నీ ఓకే. మీకు ఇంకో విషయం కూడా చెప్తా. చాలామంది రీజనింగ్లో పజిల్ సాల్వింగ్ మెథడ్ ఓకే, కానీ అగైన్ మళ్ళీ ఇక్కడ మీరు చదువుకునేటప్పుడు తెలుగు ఉంటే బాగుంటుందని ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఒక పేపర్ సాల్వింగ్ అనేది చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ వినండి అని చెప్తా. కంటెంట్ తెలుగులో ఉండదు, కంటెంట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, చెప్పే విధానం మాత్రం తెలుగులో ఉంటుంది. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అగైన్ నేను ఇలా చూపిస్తున్నాను చూడండి, కనిపిస్తుందా అందరికీ? సో ఇలాగే టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు ఇలా కొన్ని లెక్చర్స్ కనిపిస్తాయి చూడండి. ఇదేమో రీజనింగ్, మొత్తం 48 క్లాసెస్ ఉన్నాయి, ఇది ఒక ప్లేలిస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పీఓ 2025 31 ప్లేలిస్ట్, అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ 285 మొత్తం పీఓ అండ్ క్లర్క్ రిలేటెడ్ అనమాట. ఈ ప్లేలిస్ట్ అంతా మీకు 1 ఇయర్కి సరిపోదా రోజుకు ఒక క్లాస్ విన్నా కానీ? సో ఇంత తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉండింది కాబట్టే నేను ఇందులో గురించి చెప్తున్నాను. లైక్ మేబీ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ పేపర్స్నే ఆ టైంలో ఆఫ్లైన్ పేపర్స్ పెట్టారు. ఇప్పుడు నోటిఫికేషన్స్ పడితే కూడా మేబీ మళ్ళీ కంటిన్యూ చేస్తారనుకుంటా. ఏదైతే ఆర్ఆర్బీ క్లర్క్ ఇలా ప్లేలిస్ట్ ఉండిందో, మీరు డైలీ 45 మినిట్సే కదా క్లాస్ ఉంటుంది. సో అంటే చెప్పేటప్పుడు వినండి, చెప్తూ చేసుకోండి, ఎలా చేస్తున్నారు, ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఎలా అప్రోచ్ అవ్వమని చెప్తున్నారు రీజనింగ్లో అని. సో అందుకే నేను ఈ వీడియో చేయడానికి అంత ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్లేలిస్ట్ని ఓపెన్ చేసుకొని అట్లీస్ట్ మీరు మీ ఇంట్లో వైఫై అవైలబిలిటీ ఉన్నా లేకపోయినా ఏదన్నా ఉంటే కనుక మీరు ఆఫ్లైన్లో పెట్టుకుని కూడా పేపర్ సాల్వింగ్ అనేది చేసుకోండి. సో ఇలా మీరు రీజనింగ్ ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్ డైలీ ఒక క్లాస్ వింటే మీకు చాలా అర్థమవుతుంది. సో చూసారు కదా, ఇలాంటి వీడియోస్ తెలుగులో ఉన్నాయి కాబట్టి నేను ఛానల్ ఓపెన్ చేసి ఒక్కొక్క టాపిక్ మీద ఎన్ని ప్లేలిస్ట్ ఉన్నాయి, ఎన్ని లెక్చర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు సీరియస్గా ఒక 1 మంత్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఎవ్రీడే ఇవన్నీ చూడొచ్చు, డైలీ ఒక్కొక్క క్లాస్ అనమాట. ఓకే, ఇది రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించింది. ఇందులో నేను ఈరోజు ఎలాంటి సెక్షనల్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయమని నేను చెప్పలేదు. సో మీరు ఏం చేస్తారు అంటే నేను చెప్పిన క్లాసెస్ వినండి. నిజంగా మీరు క్లాసెస్ అనేది ఉపయోగపడుతుందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే ఇలాంటి తెలుగు కంటెంట్ ఉన్న ఛానల్స్ గురించి నేను చెప్పగలుగుతాను. క్లాసెస్ మాకు అవసరం లేదు అంటే కనుక నేను ప్రాక్టీస్ క్విజెసే ఇందులో యాడ్ చేస్తాను. సో దయచేసి మీ ఫీడ్బ్యాక్ అనేది చెప్పండి. ఆల్రెడీ 6 days చేశాను, అంటే టాపిక్స్ రిపీటెడ్ అనిపిస్తున్నాయా? సో మీ ఫీడ్బ్యాక్ అనేది చెప్పండి. నేను అట్లీస్ట్ మీరు 5 days రెగ్యులర్గా చేస్తే మీ మీద మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, నాకు ఇందులో సరిగ్గా రాలేదు, నేను ఇది చేయగలుగుతున్నాను, అది చేయలేకపోతున్నాను అని. సో దాని గురించి ఫీడ్బ్యాక్ చెప్తే నేను మార్చుకోవడానికి అండ్ మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో చెప్పడానికి కూడా నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు ఇంగ్లీష్ అనమాట. సో యాజ్ యూజువల్ ప్రతిసారి చెప్తాను, నేను అసలు స్కిప్ చేయని టాపిక్ అనమాట ఎడిటోరియల్ క్లాస్. ఎడిటోరియల్లో కూడా అంటే కొంతమంది హిందూ న్యూస్ పేపర్ చదువుతారు, కొంతమంది క్లాస్ వింటారు, 2 కంబైన్ చేసి చదువుతారు కదా. నేను కూడా చూస్తున్నా ఒక ఎడిటోరియల్ని తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేయాలి అంటే మనకి హిందీ ఛానల్స్ ఉంటాయి. ఒక బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎలాంటి కంటెంట్ సీరియస్గా ఎవ్రీడే చెప్తారో అలాంటి కంటెంట్ కూడా తెలుగులో ఉందా లేదా నేను చూసి త్వరలో కూడా ఆ ఛానల్స్ గురించి నేను చెప్తానన్నమాట. సో ప్రజెంట్ మీరు ఎడిటోరియల్ క్లాస్ వినండి అండ్ వొకాబులరీ రివిజన్.
ఇన్ని రోజులు 5 డేస్ క్లాస్ అయింది కదా, అట్లీస్ట్ ఒక 100 వొకాబ్స్ అన్న మీరు కలెక్ట్ చేసుకున్నారా, 100 వొకాబ్స్ అన్న మీరు రివిజన్ చేసుకుంటున్నారా లేదా ఆలోచించుకోండి. ఊరికే వీడియో చూసి అంటే స్కిప్ చేయకండి. ఎంతో కొంత ప్రాక్టీస్ చేయగలిగినప్పుడే ఈ వీడియో చూడండి. లేదు నాకు ప్రాక్టీస్ చేసుకునే సత్తా లేదు అన్నప్పుడు మాత్రం మీరు ఈ వీడియో చూడకపోయినా పర్లేదు. డైలీ వొకాబులరీ మాత్రం రివిజన్ చేసుకోండి. ఈరోజు చదివిన వొకాబులరీ ఒక 2-3 మంత్స్ తర్వాత గుర్తుండాలని ఏం కాదు. మీరు రివిజన్ చేస్తూ ఉంటే అవి గుర్తుండిపోతాయి. ఒకే రోజు ఒక సిలబస్ అంతా నేర్చుకోవడం, అది ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి వొకాబులరీ మీరు రివిజన్ చేయండి. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నేను ఈ టు డూ లిస్ట్ 6 డేస్ చేసినప్పుడు కూడా ఇంగ్లీష్ రిలేటెడ్ క్లాసెస్ ఎక్కడ వినాలని అడిగారు. సో ఈరోజు టు డూ లిస్ట్లో మీరు ప్రిపోజిషన్ టాపిక్ వినండి, పార్ట్ ఆఫ్ స్పీచ్. ఈ ప్రిపోజిషన్ టాపిక్ నేను క్విజెస్ చేయమని చెప్పట్లేదు, క్లాస్ వినమని చెప్తున్నా. ఆ క్లాస్ డీటెయిల్స్ కూడా ఒకసారి ఈ వీడియో చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఇంగ్లీష్ ప్రిపోజిషన్ కనిపిస్తుంది కదా, ఈ క్లాస్ ఒకటి వినండి, తెలుగులోనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలా కాకుండా నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను, నిమిషా మ్యామ్కి సంబంధించిన ఒక క్లాస్ కూడా చూపిస్తాను అనమాట, ప్రిపోజిషను. ఇది ఒక క్లాసు. సో మొత్తం అన్ని ప్రిపోజిషన్స్ అన్నీ కవర్ అయి ఉంటాయి. మీరు ఈ 2 క్లాసెస్లో ఫస్ట్ తెలుగు వినండి అండ్ ఆ తర్వాత హిందీ అనేది వినండి అనమాట. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అర్థమైంది కదా. సో ఈ ప్రిపోజిషన్ రిలేటెడ్ ఈ క్లాస్ అనేది వినండి అనమాట, మీకంటూ ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ డైలీ ప్రాక్టీస్ క్విజ్. ఈ డైలీ ప్రాక్టీస్ క్విజ్ సెక్షనల్ మాక్ టెస్ట్ రిలేటెడ్ గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ ఈ గ్రామర్ రూల్స్ వినండి. కొంతమంది ఏమంటున్నారంటే గ్రామర్ రిలేటెడ్ రూల్స్ నేను ఆల్రెడీ డే 4, డే 5, డే 6లో తెలుగు ఛానల్స్ గురించి చెప్పా. ఆ తెలుగు ఛానల్స్ గురించి 120 రూల్స్ ఆఫ్ గ్రామర్. అలా కాకుండా ఇంకొక ఫేమస్ లెక్చర్ నాకు కనిపించింది, ప్లేలిస్ట్ అంతా చూశాను, కంటెంట్ అంతా బాగుంటుంది, అది కూడా నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను, ఒక వీడియో లెక్చర్స్ గురించి. ఈ వీడియో ఒకసారి చూడండి. సో ఇక్కడ 200 గ్రామర్ రూల్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉండింది, 30 క్లాసెస్ ఉన్నాయి. క్లాస్ చాలా బాగుంటుంది, మన ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు చాలా అర్థమవుతుంది అనమాట. సో మీరు ఒకసారి ఈ 200 లిస్ట్ చూడండి, ఇది చూసినా పర్లేదు అండ్ ఇది చూసినా పర్లేదు, మొత్తం 2 క్లాసెస్ ఉన్నాయి. ఇంకొకటి తెలుగులో ఉంటుంది చూడండి, 200 గ్రామర్ రూల్స్ ఇన్ తెలుగు. తెలుగు అడిగిన వాళ్ళు తెలుగులో చెప్పినప్పుడు ఆ క్లాసెస్ అన్నీ వింటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకా స్కిప్ చేస్తూ ఉంటే మాత్రం చాలా నష్టపోతారు. సో తెలుగులో ఉన్నటువంటి ఈ క్లాసెస్ వినండి. సో ఓకే కదా, ఈ క్లాస్ కూడా మీరు వినండి. చెప్పేది తెలుగు, మన తెలుగు వాళ్ళ కోసం. తెలుగు లెక్చర్స్ గురించి ఏదైనా చెప్పినప్పుడు మీరు దాన్ని లీనియన్స్గా తీసుకోకండి, ఎందుకు అంటే కంటెంట్ దొరకడమే చాలా కష్టం. అలాంటిది ఒక ఇన్స్టిట్యూషన్స్లో ఉండేవాళ్ళు మనకంటూ కొంత కంటెంట్ని తెలుగులో యూట్యూబ్లో పోస్ట్ చేసినప్పుడు వాటిని మనం ఉపయోగించుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని నేను మీకు చెప్తున్నాను, పదే అదే ఛానల్ గురించి చెప్తున్నారు ఏంటని అనుకోకండి. ఆ ఛానల్లో ఎంతో కొంత ఫ్రీ కంటెంట్ ఉండింది, అది మన లాంగ్వేజ్కి అర్థమయ్యే భాషలో ఉంది కాబట్టి దాన్ని నేను రికమెండ్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెక్షనల్ మాక్ టెస్ట్. సెక్షనల్ మాక్ టెస్ట్లో ఈరోజు వర్డ్ స్వాప్, అంటే ఒక వర్డ్ స్వాప్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని మనకు తెలియాలి. ఆ తర్వాత ప్రాక్టీస్ క్విజ్ అలవాటు చేసుకుందాము. సో క్విజెస్ గురించి నేను ఒక చిన్న వీడియో చూపిస్తా చూడండి. గైడ్లీ ఓపెన్ చేయండి, గైడ్లీ ఓపెన్ చేసి మెటీరియల్ సెక్షన్కి వెళ్ళండి. మెటీరియల్ సెక్షన్లో ఇక్కడ ప్రాక్టీస్ క్విజ్ అని క్లిక్ చేయండి. ప్రాక్టీస్ క్విజ్ క్లిక్ చేసిన తర్వాత టాపిక్ వైజ్గా మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి వర్డ్ స్వాప్ క్వశ్చన్స్ అనమాట, మొత్తం 7 సెట్స్ ఉన్నాయి. ఇందులో మీరు 2 కానీ 3 కానీ మీకు నచ్చిన కొన్ని టాపిక్స్ మీరు ఆ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయండి. సొల్యూషన్స్ అనేవి చూడండి, ఆన్సర్స్ పెట్టండి. ఇలా మీరు 2 సెట్స్ని ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్స్ చేసేటప్పుడు క్వశ్చన్స్లో కానీ ఆప్షన్స్లో కానీ కొత్త వర్డ్స్ వస్తే వాటి మీనింగ్స్ అనేవి నోట్ చేసుకోండి. సో ఎక్కడ ఎలా ఓపెన్ చేయాలో చెప్పాను కదా, ఈ క్విజెస్ని మీరు 2 లేదా 3 లేదా ఒకటే టెస్ట్ అటెంప్ట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ని సొల్యూషన్ చూడండి. రెండో విషయం, మీరు ఆ క్వశ్చన్స్ని సొల్యూషన్స్ చేసేటప్పుడు క్వశ్చన్లో కానీ ఆన్సర్స్లో కానీ వాటిని ఏమంటారు, ఆప్షన్స్ ఇస్తారు కదా, ఆప్షన్స్లో కానీ మీకు తెలియని వర్డ్స్ వస్తే కూడా వాటిని మీనింగ్ తెలుసుకోవాలి, మీనింగ్ రాసుకోవాలి. అదే ఒక వొకాబులరీని బిల్డ్ చేసుకోవడం అంటే. ఓకేనా, ఇది ఇంగ్లీష్. సో ఇంత కంటెంట్ ఎక్కువ అనిపించింది కాబట్టి ఈరోజు జీకే ఎక్కువగా ఏం చెప్పలేదు. యాజ్ యూజువల్ డైలీ కరెంట్ అఫైర్స్ చదవండి
అండ్ రివిజన్ కరెంట్ అఫైర్స్కి చేసుకోండి. ఈరోజు వెడ్నెస్డే, ఇంకా 3-4 డేస్ ఉండింది ఈ వీక్ కంప్లీట్ అవ్వడానికి. మండే నుంచి సాటర్డే వరకు మీరు చదివిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా సండే రివిజన్ చేసేలాగా ఉండాలి. మీరు క్విజెస్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎన్ని ఆన్సర్స్ వస్తున్నాయని కూడా నాకు చెప్పాలి. అది ఒక టు డూ లిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ కంప్లీట్ చేయడానికి ఇంకా 2 డేస్ మాత్రమే టైం ఉండింది. ఎవరైతే 7 డేస్ టైం అడిగారో, 1 వీక్ టైం అడిగారో మీరందరూ కంప్లీట్ చేశారా లేదా, అట్లీస్ట్ 50% అయినా, అంటే 2 వీక్స్ అయినా కంప్లీట్ చేశారా లేదా చెప్పండి. అంటే చాలామంది కామెంట్స్లో ఏం అడుగుతున్నారంటే కరెంట్ అఫైర్స్లో ఏం టాపిక్ చదవాలి అని. చూడండి, నేను న్యూస్ పేపర్ చదవమని చెప్పలేదు. న్యూస్ పేపర్లో చాలా కరెంట్ అఫైర్స్ వస్తాయి. అందులో ఏది పిక్ చేసుకోవాలి అని మీరు అడిగితే బాగుంటుంది. కానీ నేను బ్యాంకింగ్కి ఎలాంటి క్వశ్చన్స్ అయితే ఇస్తారో అలాంటి కరెంట్ అఫైర్సే మనకున్నటువంటి ఛానల్స్ అనమాట. అంటే ఎఫ్ఐస్ క్లౌడ్ కానీ, అపరిచిత్ వారియర్స్ కానీ, బ్యాంకర్స్ అడ్డా కానీ, గైడ్లీ కానీ, ఆలీబోర్డ్ కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్ బ్యాంకింగ్ రిలేటెడ్ మీదే. అంటే ఒక బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎలా అయితే చదువుకోవాలో వాటికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ వాళ్ళు గ్యాదర్ చేస్తారు. మీరు అందులో మహా అంటే 10 or 11 టాపిక్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఒకరోజు కరెంట్ అఫైర్స్లో ఏముంటాయి. బ్యాంకింగ్ రిలేటెడ్, నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, అపాయింట్మెంట్స్, ఇవే ఉంటాయి కదా. మరి ఇవే న్యూస్ని మీరు ఎందుకు మళ్ళీ అందులో ఫిల్టర్ చేయాలనుకుంటున్నారు? మంత్లీ పీడిఎఫ్ వచ్చిన తర్వాత ఈ టాపిక్స్కి ఇంత వెయిటేజ్ ఉంటుంది, ఆ తర్వాత పలానా టాపిక్స్కి అంత వెయిటేజ్ ఉంటుందని నేను ఫిల్టర్ చేసి చెప్తాను. డైలీ కరెంట్ అఫైర్స్లో మీరు చదువుకోండి. ఏమేమి చదువుతారో వాటిని 100% అక్కడున్న టాపిక్స్ అన్నీ ఇంపార్టెంటే చదువుకోండి. వాటిని మళ్ళీ ఫిల్టర్ చేయకండి. లేదు ఫిల్టర్ చేసి చదవాలి అంటే ఫస్ట్ నేషనల్, ఇంటర్నేషనల్, బ్యాంకింగ్ రిలేటెడ్, స్పోర్ట్స్, ఓకే, ఇలాంటివి చదువుకోండి. నెక్స్ట్ బ్యాంకింగ్ అవేర్నెస్లో నేను మీకు ఇచ్చే కొన్ని టాపిక్స్ అనమాట. ఎన్పిఏ, ఎంఎస్ఎంఈ, ప్రియారిటీ సెక్టర్స్, ఈ 3 టాపిక్స్ని మీరు బ్యాంకింగ్ అవేర్నెస్లో మీరు స్టాటిక్ బ్యాంకింగ్ అవేర్నెస్లో గురించి చదువుకోండి. నెక్స్ట్ స్టాటిక్ జీకేలో రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కదా, సో మనకు అది ఎంతవరకు గుర్తుందో మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి కదా. ఎన్ని స్టేట్స్లో ఎలక్షన్స్ జరిగాయి, గవర్నమెంట్ ఫామ్ అయిందా లేదా, చీఫ్ మినిస్టర్స్ ఎవరు, గవర్నర్ ఎవరు, ఆ ఎలక్ట్ అయిన స్టేట్స్కి, అండ్ రిమైనింగ్ మొత్తం మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి చీఫ్ మినిస్టర్స్, గవర్నర్స్, ఇవన్నీ కూడా ఒకసారి కరెంట్ అఫైర్స్లో, స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో చదువుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రతి వాళ్ళకి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నా దగ్గర ఉన్న ప్రతి ఫ్రీ సోర్సెస్ కానీ, ఇంతకుముందు నా దగ్గర ఏదైతే మన ఎగ్జామ్స్ రిలేటెడ్ కంటెంట్ ఉండిందో అంతా కూడా వెతికి నేను నా టెలిగ్రామ్ ఛానల్లో చెప్తాను. మనము ఒక జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ కూడా ఒక లాంగ్ వీడియో చేసుకుందాం. మీకు ఎలాంటి క్వశ్చన్స్ని చదవాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ పడకుండా, మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఒక మంచి వెబ్సైట్లో డైలీ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఇస్తున్నారో వాటిని అర్థమవుతుంది. పేషెన్స్ ఉండదు, ఓపిక అనేది అసలు ఉండదు, ఏదో చెత్తలాగా అనిపిస్తుంది మ్యాటర్ అంతా అనే ఫీలింగ్ వస్తుంది. దాన్ని ఓపికగా ఉన్నది ఉన్నట్టుగా చదువుకోవడం నేర్చుకోండి. మీకు కొంచెం చదవడం అలవాటు అయిపోతే ఆ తర్వాత అందులో ఏది ఇంపార్టెంట్ అనేవి కూడా నేను కొన్ని చెప్తా. ఏది ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీకు మీరే కూడా సెల్ఫ్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ అందులో టాపిక్స్ ఏంటి అంటే, ఇచ్చిన కరెంట్ అఫైర్స్ 10-12 ఉంటాయి. అందులో మీరు ఫిల్టర్ చేసి చదివితే 3-4 చదువుతారా? అలా కాదు. ఒక జనరల్ అవేర్నెస్కి ఎలా అయితే చదవాలో ఆ టాపిక్సే వాళ్ళు ఇస్తారు. సో చదువుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఏ టాపిక్స్ మీద ఎంత వెయిటేజ్ వచ్చింది అని కూడా మనం ఫ్యూచర్లో వీడియోస్ చేద్దాము. ఈ 15 days ఛాలెంజ్ అవ్వగానే నెక్స్ట్ వీడియో నేను అదే చేస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది జనరల్ అవేర్నెస్ ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అని. సో రేపు Day 7, ఈరోజు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అంటే వెడ్నెస్డే పోస్ట్ చేస్తున్నాను. మీరు చేయాల్సిన ఈ టు డూ లిస్ట్ ఎప్పటిది అంటే థర్స్డేది, ఓకే. నెక్స్ట్ ఇంకొక వీడియో Day 8 వీడియో, అందులో ఏం చెప్పాలనుకుంటున్నానంటే అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో వల్ల ఎంతో కొంత యూజ్ ఉండింది అని అనుకుంటున్నా. మీ ఫీడ్బ్యాక్ అనేది మీరు టెస్ట్ చేసుకుంటున్నారా లేదా, నాకు చెప్పకపోయినా పర్లేదు, మీ ఫీడ్బ్యాక్ మీరు తెలుసుకోండి. ప్రతిసారి చెప్తాను, 100% టు డూ లిస్ట్ కంప్లీట్ చేయకపోయినా
అసలు చేశారా లేదా, స్టార్ట్ చేశారా లేదా, 50, 60, 70% అయినా కంప్లీట్ చేశారా లేదా. డైలీ కన్సిస్టెన్సీ. సిల్లీగా ఆలోచించడం అనేది మానుకోండి. కాంపిటీషన్ అంటే ఎవ్రీ ఇయర్ పెరుగుతున్న కొద్దీ కాంపిటీషన్ వస్తుంది. మళ్ళీ ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నా. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు క్వాంట్ కానీ, ఇంగ్లీష్ కానీ, రీజనింగ్ కానీ అసలు ఏది అర్థం అవ్వదు. చెప్పింది చేయడమే మీరు పనిగా పెట్టుకోండి. నేనైనా, లేకపోతే మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే అక్కడైనా, లేకపోతే ఆన్లైన్లో మీరు కోచింగ్ తీసుకొని అక్కడ చెప్పింది చేయమన్నట్టు చేసుకుంటూ వెళ్ళండి. ఒక ఫ్లో వెళ్ళిన తర్వాత అంతా కూడా అర్థం అవుతుంది. చాలామంది కొంతమంది ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతారు, రిజల్ట్ వచ్చాక మెయిన్స్కి ప్రిపేర్ అవుతారు. ప్రిలిమ్స్ క్లియర్ చేయాలని చెప్పి ఎంతసేపు ఎగ్జామ్స్ రాసుకొని రీజనింగ్ క్వాంటి చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత సడన్గా జీకే చదవాలి అంటే అది టైం పడుతుంది. మళ్ళీ ఒక 1 వీక్ టైం పడుతుంది. సడన్గా ఎక్కువ రోజులు జీకే చదువుకొని మళ్ళీ క్వాంటి చేయాలన్నా కూడా టైం పడుతుంది. ఎంతవరకు నేర్చుకోవాలి, నాకు అర్థం కావట్లేదు, ఓపిక లేదు, ఇరిటేషన్ వస్తుందన్న మాటలు మైండ్లోంచి తీసి చెప్పింది చెప్పినట్టు కొన్ని రోజులు చేసుకుంటూ వెళ్ళండి. ప్రతిదీ ఫ్లోలో అర్థం అవుతుంది. సో ఐ హోప్ మళ్ళీ మనం డే 8లో కలుసుకుందాము. అప్పటి వరకు వెయిట్ చేయండి. బాయ్.